Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్. ఏదైనా పని చేయాలంటే మనకి ఖచ్చితంగా కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా లేదంటే ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వ్యక్తులు ఎలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పవన్ సత్య గారు, డాక్టర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ప్రతి వ్యక్తికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో లేని వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటారు? ఓకే, చాలామంది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ అవ్వాలంటే ప్రతి దానికి పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తారు. అంటే ఆ రైట్ మూమెంట్ వచ్చినప్పుడే నేను చేస్తాను, లేకపోతే చేయను అని అనుకుంటారు. బట్ అలా కాదు, నీ ఎఫర్ట్స్ ముఖ్యం. నువ్వు ఫెయిల్ అవుతావో పాస్ అవుతావో సెకండరీ, ఫస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలి. అది ఎగ్జిక్యూషన్ ఎక్కడికి పోతుందో దాని నుంచి లెర్నింగ్ నేర్చుకొని మేబీ నువ్వు వేరేది చేస్తావో ఆ టైంకి అది జరిగిపోవాలి. బట్ నువ్వు పర్ఫెక్షన్ వెతుక్కుంటుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వదు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో వినే ఉంటాం, నీకు కాన్ఫిడెన్స్ నీ పైన నీకు ఇది లేదురా ఇది అంటున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి ఆ నెగిటివ్ టాక్సిక్ పీపుల్, ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని అవాయిడ్ చేసేయాలి. వాళ్ళని ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ బకెట్ లిస్ట్ చేయాల్సింది వాళ్ళనే డిలీట్ చేయాల్సింది. అరే నీకు ఏమనిపిస్తుందో నీకు కరెక్ట్. అంటే స్టార్టింగ్ మనకి ఎవరికి ఏం తెలియదు, ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ అనేది తెలియదు మనకి. ఎప్పుడైతే చాలా మంది దాన్ని చూసి ఎగతాళి చేయడము, ఎప్పుడైతే వెక్కిరించడం ఇవి చేస్తుంటారో మనకి అప్పుడు తెలుసు, ఓకే ఇది రాంగ్ ఇది కరెక్ట్, ఒక ఇది చేస్తే రాంగ్ అనేది తెలుసు అనమాట. సొసైటీ కోసం బతుకుతున్న వాళ్ళకి ఆ లో కాన్ఫిడెన్స్ కానీ ఇది ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట. అంటే ఓ వద్దులే ఇప్పుడు ఎందుకులే అది ఇది అనుకుంటారు అనమాట. ఇప్పుడు చూడండి, చైనాలో ప్రతి ఒక్కరు ఫోన్లు పట్టుకొని ఇది ఒక ఏరియాకి వెళ్తే వాళ్ళు మొత్తం కూర్చొని ఫోన్ ఇట్లా ఒక ట్రైపాడ్ పెట్టి ఇట్లా పెట్టి నొక్కుతూనే ఉండి ఐటెం పెట్టుకొని అసలు ఉన్నది లేనిది ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. ప్రతి నిమిషంకి ఈ టాపిక్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక ఐటెం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. వాళ్ళకి ఎర్నింగ్ అదే, స్ట్రీమింగ్ అయితేనే ఉంటారు వాళ్ళు. అసలు సొసైటీ పట్టించుకొని నువ్వు రోడ్డు పైన నడుచుకుంటూ పోతే వాళ్ళు ఇట్లా చూడాలి, వాళ్ళు నిన్ను దేకని కూడా దేకరు అనమాట. అంటే చూడు వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడు ఎట్లా వచ్చిందో. కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళకి తెలిసింది అదే, నేను మీకోసం బతకట్లేదు, నువ్వు ఇట్లా చూసుకుంటూ పోతే నీకోసం నేను బతకట్లేదులే, నేను నా కోసం నేను బతుకుతున్నాను అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. సో అంత మైండ్ స్ట్రాంగ్ ఉండటానికి కారణం ఏంటి అంటే, సో మన రూట్స్ అట్లా టచ్ చేసాయి. వాళ్ళ రూట్స్ కానీ చిన్న వాళ్ళకే కుంఫు నేర్పిస్తారు అక్కడ, చిన్న వాళ్ళకే మార్షల్ ఆర్ట్స్ ఇవి. మన దగ్గర అది కాదు, రౌడీజం ఈ కేటగిరీ ఉంటారనమాట. ఏందో ఇట్లా కొడతావు ఇస్తాను చూస్తావు ఈ కేటగిరీ వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. సో అలా ఉన్న వాళ్ళకి నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం చాలా కష్టం. ఎంత అంటే వెంటనే ఇప్పుడు నేను ఏదో వీడియోలో ఇట్లా మాట చెప్పానని కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది కాదు. ఇట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద రూట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సరే కొత్తగా నేను మారాలి అని అనుకుంటావు అనుకో, ఫస్ట్ చేయాల్సింది నెగిటివ్ పీపుల్ని దూరంగా ఉండడం. నువ్వు ఎంత డిలీట్ చేస్తే అంత నీకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఇంకా గ్రో చేసుకోవాలి, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం కాంపిటీషన్ అని ఫీల్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీనే ఉందనుకో, ఫుడ్ ఇండస్ట్రీలో ఏంటంటే కాంపిటీషన్ చూసి భయం అవుతుంటుంది. బికాజ్ మేము అసలు ఫుడ్ బ్యాక్గ్రౌండ్ కాదు, వారే వాళ్ళు అట్లా చేస్తున్నారు వీళ్ళు అట్లా చేస్తున్నారు, మనకు అసలుకి మనం ఏం చేయట్లేదనే ఫీలింగ్ ఉండొద్దు. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయి, అది హిట్ అయితే హిట్ అయ్యా, ఫట్ అయితే ఫట్ అయ్యా. బట్ నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయకుండా కాంపిటీషన్ వాళ్ళతో ఒక అడుగు అయితే ముందు వేయాలి. అంటే వాళ్ళు ఏమో చేస్తున్నారు, ఆ ఫుడ్ వాళ్ళు ఈ ఫెస్టివల్ చేస్తున్నారు, ఈ ఫుడ్ వాళ్ళు ఆ ఫెస్టివల్ చేస్తున్నారు అనేది కాకుండా ఆ కాపీ చూసి ఈ కాపీ చూసి అట్లా కాకుండా సొంతంగా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు మీ ఫ్రెండ్సే వాళ్ళు వచ్చి, నాకు తెలిసి హైదరాబాద్లో ఎవరైనా పెట్టారో లేదు ఆఫర్ తెలియదు కానీ మీ ఫ్రెండ్సే వచ్చి సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో పిఎస్ ఆయన పిఆర్ మూర్తి అని అయినా కానీ మ్యూజిక్ పాడారు. ఇవన్నీ ఏంటంటే నా బ్రెయిన్ చెప్పినవి. నాకు సంగీతం అంటే మ్యూజిక్ అంటే ఇష్టం. వాళ్ళు వచ్చి నేను ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూ కంటే ముందు కూడా అదే చెప్పాను అనమాట. వాళ్ళని చూడగానే నాకు చాలా ఒక ఫ్రెండ్లీ వైబ్ వచ్చింది, వాళ్ళని చూడగానే ఒక ఫ్రెండ్స్ లేరా అనే ఫీలింగ్ వచ్చింది అన్నాను కదా. ఇది నిజం. అంటే హైదరాబాద్లో ఎవరు స్టార్ట్ చేయలేదు ఇట్లా మ్యూజిక్ పాడి 10% డిస్కౌంట్ ఇవ్వండి అని. అసలు పెట్టినంత మాత్రాన, ఆఫర్ పెట్టినంత మాత్రాన జనాలు వచ్చి పాడతారని రూల్ ఏమి లేదు. బట్ అది నాది ఎక్స్పెరిమెంట్ అది.
నాకు ఎవరు చెప్పింది లేదు, ఇట్లా చేయని లేదు. నేను చాలా చూసాను అనమాట వీడియోస్లో. అంటే చాలామంది కాయిన్స్ పెట్టడము, వాటర్లో బాక్స్లో పడితే మీకు ఇంత డిస్కౌంట్, ఇవి చూసాను. బట్ నాకు అట్లాంటి ఆలోచన రావట్లేదు. మేబీ నేను కూడా అదే చూసి అక్కడ కాపీ కొట్టి చేస్తే నాకి వాళ్ళకి తేడా ఉండదు. హ్యావ్ టు థింక్ అబౌట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయాలి. నాకు మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. మేబీ నేను ఏమనుకున్నానంటే జనాలకి ఇష్టపడరేమో పాడడానికి, ఏమో కెమెరాలో చూస్తున్నారు ఉంటుంది కస్టమర్స్, కొంతమంది షై ఫీల్ అవుతారు. బట్ చాలా మంది వాళ్ళ వాళ్ళ షైనెస్ వదిలేసి మేము వాళ్ళ పాటలు పాడడం వాళ్ళకి అది జాలీగా అనిపించవచ్చు. మళ్ళీ వాళ్ళకి ఆ కెఫేని చూడగానే, ఆ రూట్ చూడగానే, చూడగానే అరే మేము పాట పాడాము, మేము ఇది చేసాము, మాకు ఒక జరిగిన ఫన్ అంతా జరిగిందంతా. ఇప్పుడు మాకు ఒక పేరెంట్స్ ఫ్యామిలీ వచ్చింది, ఆ పాప చిన్న పాప చాలా బాగా పాడింది అన్నమాట. పాట ఎంత బాగా పాడిందంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీ వాళ్ళు వచ్చిన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారు. దట్స్ వాట్ నేను ఏమనుకున్నానంటే, నేను కాఫీ సెల్ చేస్తున్నానా, నేను నా బాన్మీ సెల్ చేస్తున్నానా సెకండరీ. బట్ నేను అక్కడ వాళ్ళకి ఎక్స్పెరిమెంట్, అంటే వాళ్ళకి ఒక మెమరీస్ క్రియేట్ చేస్తున్నానే ఫీలింగ్, ఎక్కువ గట్ ఫీలింగ్ నాకు తెలుసు అనమాట. సో ఎవరైనా సరే ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో మన టాపిక్లో తీసుకుంటే బిల్డ్ అవ్వాల్సింది ఎక్స్పెరిమెంట్ చెయ్యండి. మీరు ఎక్స్పెరిమెంట్ చేయకుండా నేను ఏమన్నా చేయాలి అనుకుంటే అక్కడ ఆగకుండా ముందు అడుగు వేయండి. పాత చింతకాయ పచ్చడిలాగా ఇది అది కాపీ చూసి కొట్టడం కాదు, ఎక్స్పెరిమెంట్ చేయండి. కాంపిటీషన్ ఉందని భయపడకండి. సో ఇట్లా కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేయాలి సార్? మా కాన్ఫిడెన్స్ కూడా అంటే లైక్ మేము పెట్టాలనుకుంటున్నాం కాఫీ షాప్, మాకు క్వశ్చన్స్ వస్తాయి. బట్ అలాంటి వాళ్ళకి అందరికి ఇదే అనమాట, లైక్ ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను చాలా మంది ఏంటంటే బిజినెస్ లాస్ అయితేనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే అనేది సెకండరీ అది. సో మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్, బాడీ జిమ్ చేసే వాళ్ళకి 100 రూపీస్ షర్ట్ టీ షర్ట్ వేసుకున్నా కూడా వాళ్ళకి ఆ బాడీ అంటే ఫిట్నెస్ వల్ల బాగా కనిపిస్తుంది వాళ్ళకి. దాని వల్ల ఏమొస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు, కొంతమంది బ్రాండ్ వేసుకోండి, ఇక్కడ లోగో ఉండాలి, ఇక్కడ ఒక లోగో కనిపిస్తేనే, వెనకలో ఒక లోగో కనిపిస్తేనే బ్రాండింగ్ అనుకుంటారు. బట్ బ్రాండింగ్ కానీ లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ అయ్యి నువ్వు వేసుకునే బట్ట కానీ నీ అపీరెన్స్ను దాన్ని ఎలా క్యారీ ఆన్ చేస్తున్నావు అనే దానిపైన కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. ఇంకా చాలామంది ఉంటారనమాట, అంటే నేను చేస్తే ఏమని అనుకుంటారో ఇట్లా డౌట్స్తో ఉండకూడదు అనమాట. నువ్వు చేసేయాలి, అది నీకు సెట్ అవుతుందా లేదా అనేది సెకండరీ. ఇంకొకటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్సర్సైజ్ చాలాసార్లు చెప్పుకున్నాము, మళ్ళీ ఇది వీటి కింద వస్తుంది అనమాట. ఎక్సర్సైజెస్, మన బ్రెయిన్ని ఎట్లా ఫంక్షనల్గా ఉంచాలనేది ఎక్సర్సైజెస్, ఫుడ్, కొత్తగా లెర్నింగ్ స్కిల్స్ ఏమైనా కొత్తగా నేర్చుకుంటున్నామా, రోజు ఉండాలంటారు. ఎగ్జైట్మెంట్ అనే లేను కానీ నేర్చుకోవాలి అనేది ఉండాలి. నేర్చుకోవడం కూడా స్టార్ట్ చేసుకోవాలి. అంటే నేర్చుకోవాలి అని బ్రెయిన్లో పెట్టేయాలి, నెలలు దుబ్బేయాలి, అది ప్రొక్రాస్టినేషన్ కింద వస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటారు. సార్ చెప్పినట్టే మనము డైలీ నేర్చుకునే ఆలోచన పెట్టుకుందాం అన్నాడు సార్. పెట్టుకుందాం అంతే వేరు, ఎగ్జిక్యూట్ చేయడం వేరు. ఇప్పుడు నేను చెప్పిన వెంటనే మీకు ఆలోచన ఉండాలి, రోజు కొత్తగా నేర్చుకోవాలనే ఆలోచన చెప్పడం వరకే నేను. బట్ సార్ ఏం చెప్పాడు, కొత్తది నేర్చుకోమన్నా అన్నాడు. సో నేర్చుకుంటున్నా అంతే, క్వశ్చనింగ్ ఉండకూడదు. ప్రాసెస్ చాలా మంది జరగరు. ఆ ప్రాసెస్ దగ్గర ప్రొక్రాస్టినేషన్ అయిపోయి ఉంటుంది. అంటే వచ్చే నెల చేద్దాంలే, ఇంకో నెల చేద్దాంలే అని ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వదు. చేసేయాలి. మనకి స్కూల్లో ఫస్ట్ ఎవరైనా రండి శాంపుల్గా ఇట్లా చెప్తానంటే అందరూ అమ్మో నువ్వు అని, అమ్మో సార్ వాడు ఇట్లా అంటారనమాట. అట్లా కాకుండా ఫస్ట్ నువ్వే వెళ్ళు, సరే ఏమైతే కానీ నీకు ఆ కాన్ఫిడెన్స్ అక్కడి నుంచే బిల్డ్ అవ్వాలి. అది ఇప్పుడు సొంతంగా ఇట్లా చేస్తాను అట్లా చేస్తానంటే అది బిల్డ్ అవ్వదు, కష్టము. బట్ వర్క్ చేస్తే మాత్రం చాలా వరకు బిల్డ్ అవుతుంది అన్నమాట కాన్ఫిడెన్స్. నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది సార్, ఏమంటే కొంతమంది ఇప్పుడు మీరు రమ్మన్నట్లుగానే రమ్మంటే ఒకరు అది పనిగా వచ్చేసి అన్నిట్లో నేనే ఉన్నాను ముందుగా అని వచ్చేస్తారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కూడా అవుతుంది. సో ఓవర్ కాన్ఫిడెన్స్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి రెండింటికి మధ్య తేడా ఏంటి? ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అది అటెన్షన్ కోసం చేయడం. అంటే అటెన్షన్, నన్ను గుర్తించండి అనడానికి కోసం చేయడం ఓవర్ కాన్ఫిడెన్స్. బట్ దానివల్ల యూజ్ అనేది అసలుకి లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఎప్పుడు ఉండాలి, అంటే కొన్నిసార్లు బెటరే అది, బట్ అన్ని చోట్ల పనికిరాదు అనమాట. ఇప్పుడు మనం ఒలింపిక్స్లో చూస్తుంటాం, ఒక లేడీ పరిగెత్తుకుంటూ ఇట్లా హ్యాండ్ చూపిస్తూ ఆమె దగ్గరకు వస్తుంటుంది, సెకండ్ విన్నర్ కూడా. బట్ అంత కాన్ఫిడెన్స్ ఉండడం
కొన్నిసార్లు అవి వాళ్ళకి అది కవరేజ్, న్యూస్ కవరేజ్ అంటే దాని వాళ్ళకి అందం, అది కాన్ఫిడెన్స్. అందరు చేస్తే బాగోదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్. అది కొంతమందికి సెట్ అవుతుంది, అది వాళ్ళు చేసినా కూడా అది ఓవర్ కాన్ఫిడెన్స్ లా కనిపించదు అనమాట. అలా అయితే ఏం కాదు అని మనకు కనిపిస్తుంటుంది. అంటే అందరు కూడా అదే ఫీల్ అవుతుంటారు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఫీల్ అవుతుంటారు. ఎప్పుడైతే ఇన్ని వందల మంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఫీల్ అవుతున్నారో సంథింగ్ దెర్ ఈస్ ఎ రాంగ్, అది డౌటే లేదు. బట్ వాళ్ళకి నాకు కాన్ఫిడెన్స్ అని ఉందంటే వాళ్ళని వదిలేసేయాలి, వాళ్ళని టచ్ కూడా చెయ్యకూడదు. నీకు సెట్ అవ్వదని ప్రపంచం మొత్తం అన్నా కూడా వాడు మాత్రం సైడ్కి ఉన్నా కూడా వాడు నాకు దానివల్ల నాకు లెగసీ ఇదవుతుంది, నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, దానివల్ల నాకు ఒక డోపమైన్ రిలీజ్ అవుతుందంటే యు గో ఫర్ ఇట్. అసలు ఎవరిని పట్టించుకోవద్దు అనమాట. సో ఇలా ఉంటుంది. ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్కి నార్మల్ కాన్ఫిడెన్స్కి తేడా ఏంటి అంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఒక రకమైన యాంగ్జైటీ, అటెన్షన్ కోసం చూస్తుంటారు. కాన్ఫిడెన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు ఫోకస్, గ్రోత్ ఏం కావాలనే దానిపైన క్లారిటీ, లైఫ్ పైన థాట్ ఉన్న వాళ్ళు ఎవరి గురించి పట్టించుకోరు అనమాట. ఇవి రెండింటికి తేడా అదే అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.